ఈ బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ ఆడేవాళ్ళు 90% మంది అప్పులైపోవడానికైనా, జీవితాన్ని నాశనం చేసుకోవడానికైనా మోస్ట్ డేంజరస్ పాయింట్ ఏంటి అంటే పోయే డబ్బులు రికవరీ చేసుకోవాలి. ఇటువంటి ఆలోచనల వల్ల ఈ బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ ఆడేవాళ్ళ లైఫ్ ఎలా స్పాయిల్ చేసుకుంటున్నారు. ఇదే ఆలోచనతో ఉంటే వీళ్ళ లైఫ్ అన్నది ఇంకా ముందు ముందు ఎటువంటి ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళిపోవాల్సి వస్తది. ఇవన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే తప్పనిసరిగా లైక్ చేయండి. ఈ వీడియోని బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ ఆడుతున్న వాళ్ళకి షేర్ చేయండి. ఈ బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ లో రికవరీ అనే ఆలోచన ఎలా మొదలవుతదంటే, మొదటగా బిగినింగ్ లో ఒక ₹100 స్టార్ట్ చేసినోడు అలా 100, 200తో స్టార్ట్ చేసిన వ్యక్తి ఎప్పుడైతే ఆ డబ్బులన్నీ పోతాయో, ఆ పోయిన డబ్బుల్ని రికవరీ చేసుకోవాలన్న ఉద్దేశంతోటి వేలు, లక్షలు, కోట్ల వరకు వెళ్ళిపోయినోళ్ళు కూడా ఉన్నారనమాట. ఈ రికవరీ అనే ఆలోచన గురించి ఒక ఉదాహరణ చెప్తాను వినండి. ఈ బెట్టింగ్ అండ్ గ్యామ్లింగ్ ఆడటానికి ఒక 10,000 తెచ్చుకుంటారు. ఓకే. తెచ్చుకున్న తర్వాత ఆ 10,000 డిపాజిట్ చేస్తారు. డిపాజిట్ చేసిన తర్వాత ఎంతో కొంత రికవరీ చేసుకోవాలన్న ఉద్దేశంతో దిగుతారు. దిగిన తర్వాత ఏమవుతదంటే మొదట్లో డబ్బులన్నవి పోతాయి. ఇలా 10,000లో ఒక 5,000 పోయిన తర్వాత కాసేపు ఆగుతాడు. కాసేపు ఆగి తర్వాత ఏం చేస్తాడంటే మళ్ళీ ఆలోచించి పోయిన డబ్బులు ఎలా అయినా రికవరీ చేయాలని చెప్పేసి మిగిలిన 5,000తో మొదలుపెడతాడు. అలా కాసేపు ఆడిన తర్వాత అవి కూడా పోతాయన్నమాట. ఇవి కూడా పోయిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత డబ్బులు చూసుకొని, మళ్ళీ పోయిన డబ్బులు రికవరీ చేసుకోవాలనే ఉద్దేశంతో మరొక 10,000 కోసం అప్పు చేయడం మొదలుపెడతాడు. అయితే ఇక్కడ మీరు ఒకటి ఆలోచించండి. మొదటగా ఆడటానికి 10,000 తెచ్చుకున్నాడు. ఆ 10,000లో ఒక 5,000 ఆడాడు పోయినియి. మిగిలిన 5,000 తోటి కాసేపు ఆగి మళ్ళీ రికవరీ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆలోచించి మళ్ళీ ఆడాడు. అయితే ఇక్కడ ఆలోచించండి. మీకు మొదటగా 5,000 పోయినియి. ఇంకో 5,000 ఉన్నాయి కదా! ఈ 5,000 తోటే నువ్వు నిజంగా రికవరీ చేసుకోగలవు అనుకుంటే గనక ఈ బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్‌లో నిజంగా రికవరీ అవుతాది అని ఉంటే గనక ఆ మొదటగా తెచ్చుకున్న 10,000లో 5,000 పోయినా మిగిలిన 5,000 తోటి నువ్వు రికవరీ చేసుకోగలవు కదా! ఈ మొదట్లో తెచ్చుకుని ఈ 10,000లోనే 5,000 పోయిన తర్వాత ఇంకో 5,000 తోటి నువ్వు రికవరీ చేయలేనప్పుడు, మళ్ళీ పోయిన తర్వాత మళ్ళీ ఇంకో 10,000 తెచ్చుకొని రికవరీ చేసుకోవాలి అని అనుకుంటున్నారంటే ఎలా ఆలోచించండి. ఒక్కసారి మీరు ఆలోచించండి. నిజంగా రికవరీ అవి విఫలమవుతే నువ్వు మొదటగా 10,000 తెచ్చుకున్నావు. ఆ 10,000లో 5,000 పోని నువ్వు కాసేపు టైం తీసుకున్నావు. టైం తీసుకొని మిగిలిన 5,000 తాడినప్పుడు ఆ డబ్బులతోటి నీ రికవరీ అనేది నువ్వు చేసుకోవాలి గదా! ఈ విధంగాననమాట. ఒక 10,000 పోతే మరొక 10,000 ఆ 10,000 కోసం ఇంకో 10,000 ఇలా అప్పులు చేసి, అప్పుల మీద అప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మధ్యలో ఎప్పుడో చిన్నా చితకాగా ఈ బెట్టింగ్ సైటోడు డబ్బులిస్తాడు. ఆ డబ్బులు వచ్చేటప్పటికి నీ పోయిన డబ్బులన్నీ గుర్తుండవనమాట. రికవరీ చేసుకున్నాము అంటే రికవరీ అవుతాదనమాట. రికవరీ చేసుకోగలమనమాట అనే ఆలోచన మాత్రమే మీకుంటది తప్ప, అంతకు ముందు మీ డబ్బులు ఎంత పోయినియి, ఇప్పుడు ఎంత వచ్చింది అన్నది మట్టి గుర్తుండదు. కాబట్టి ఈ రోజు నాడు చాలా మంది అప్పులైపోవడానికి, జీవితం నాశనం అయిపోవడానికి ఈ రికవరీ అనే ఆలోచన ఉండటమే. ఈ బెట్టింగ్‌లో పెట్టిన డబ్బులు గోడకు కొట్టిన సున్నం లాంటిది. ₹100 సరే, ₹1,00,00,000 సరే తిరిగి రాదు. ఒకవేళ మీకు అప్పుడప్పుడు వచ్చినా సరే, అది మీరు ఈ బెట్టింగ్ అడిక్షన్ నుంచి బయటకి రాకుండా ఈ బెట్టింగ్ సైటోళ్ళు మీకు వేసే ట్రాప్ మాత్రమే. నీ దగ్గర లక్షలున్నప్పుడు రికవరీ చేయలేనోడివి, ఈ రోజు నాడు నీ దగ్గర వందలో, వేలు ఉన్నప్పుడు ఎలా రికవరీ చేయగలుగుతావు? కానీ ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలంటే ఈ బెట్టింగ్ అని గ్యామ్లింగ్ ఆడుతున్నోళ్ళు రికవరీ అనే పాయింట్ తోటి మేము ఆడుతున్నాం అనుకుంటారు తప్ప, నిజం చెప్పాలంటే వీళ్ళ బెట్టింగ్ ఎడిక్షన్‌లో ఉన్నారే తప్ప రికవరీ అనే ఆలోచన కాదు. అటువంటి వాళ్ళందరూ ఈ బెట్టింగ్ ఎడిక్షన్ మానలేక పెట్టుకున్న పేరే రికవరీ చెయ్యాలి. ఒకటి చెప్తున్నాను. మీరు లైఫ్ లాంగ్ కూడా మీరు బతుకున్నంత కాలం కూడా మీ పోయిన డబ్బులు రికవరీ చేయాలి అనుకుంటే గనక అది అవ్వని పని. మీరు నిజంగా ఆలోచించండి. ఈ బెట్టింగ్‌లో రికవరీ అయ్యి బలమవుతే గనక ఇన్ని సంవత్సరాలు మీకు రికవరీ అవ్వకుండా ఇంకా లాస్‌లోనే ఇలా అప్పులవుతేనే ఎందుకుంటారు? ఒక 5,000, 10,000 తెచ్చుకొని ఆడతారు. అయి పోతాయి. మళ్ళీ ఆటిల కోసం మరొక 5,000, 10,000 తెచ్చుకుంటారు. తర్వాత అయ్యి పోతాయి. మళ్ళీ ఆటిల కోసం మరొక 10,000, 5,000 తెచ్చుకుంటారు. ఇలా జరుగుతూ ఉంటే 10 సార్లు ఏదో 1, 2 సార్లు మీకు ఒకవేళ మనీ విన్ అయినా, ఆ డబ్బులు కూడా కొన్ని రోజులకి లాస్ అయిపోవాల్సిందే. పోయిన డబ్బుల కోసం ఎప్పుడైతే మీరు పోరాటం చేయడం ఆపేస్తారో, అప్పుడే ఈ బెట్టింగ్ అడిక్షన్ నుంచి బయటకొస్తారు. లేదంటే గనక ఈ రికవరీ అనే వ్యూహంలో ఎప్పుడూ కూడా మీరు బందీగానే ఉండిపోతారు. నిజం చెప్తున్నాను. ఈ బెట్టింగ్ అని గ్యామ్లింగ్‌లో పోయిన డబ్బులు రికవరీ చేసుకోవాలంటే ఒకటే ఒక మార్గం. బెట్టింగ్‌ని స్టాప్ చేయాలి. కష్టపడి పని చేయాలి. అలా కష్టపడి ఎప్పుడైతే మీరు పని చేస్తారో కొంచెం సమయం పట్టినా తప్పనిసరిగా మీ పోయిన డబ్బులు రికవరీ అవుతాయి. లేదంటే గనక మీరు ఈ రికవరీ చేసుకోవాలనే ఆలోచన మీ మైండ్‌లో ఉన్నంత సేపు కూడా మీరు అప్పులవుతానే ఉంటారు. జీవితం ఇంకా నాశనం అవుతానే ఉంటది. తప్పన్నది ఒకసారి తెలియక చేస్తే పర్లేదు గానీ, తెలిసుండి పదే సార్లు చేస్తే గనక అది నేరం. మీరు చేసిన ఈ నేరానికి శిక్ష మీ కుటుంబాలు అనుభవించవలసి వస్తది.
ఈ వీడియో చూసిన తర్వాత ఒక్కసారి గుండెల మీద చేసుకొని చెప్పండి. నేను చెప్పిన విషయం నిజమా కాదని. ఇన్ని సంవత్సరాలు మీరు ఆడుతున్నారు. ఏ రోజైనా సరే మీ పోయిన డబ్బులు మరి తిరిగి ఒక 10,000 పోతే మొత్తం 10,000 లేదా ఒక ₹1,00,000 పోతే ₹1,00,000 ఈ బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్‌లో మీ పోయిన డబ్బులన్నీ కూడా మళ్ళీ తిరిగి రప్పించుకోగలిగారా? ఈ రోజున నువ్వు ఇంకా బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ ఆడుతున్నావంటే పోయిన డబ్బులు రికవరీ చేసుకోవాలనే ఉద్దేశంతో కాదు. నువ్వు బెట్టింగ్ ఎడిక్షన్‌లో ఉన్నావు. మీరే ఆలోచించుకోండి నేను చెప్పింది నిజమా కాదా అన్నది. ఇది ఎవరైతే గనక కరెక్ట్‌గా ఆలోచిస్తారో వాళ్ళు ఇప్పుడే బెట్టింగ్‌ని స్టాప్ చేస్తారు. ఇంకా నేను ఆఖరిగా చెప్తున్నాను ఈ వీడియో చూసే నువ్వు బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ ఆడుతున్నవాడివైతే గనక నీ 10,000 పోనీయా బెట్టింగ్ స్టాప్ చెయి. నీ ₹1,00,000 పోనీయా బెట్టింగ్ స్టాప్ చెయి. నీ 10,00,000 పోనీయా బెట్టింగ్ స్టాప్ చెయి. నీ ₹1,00,00,000 పోనీయా బెట్టింగ్ స్టాప్ చెయి. లేదంటే గనక జీవితాంతం నువ్వు ఈ బాధలు పడుతూనే ఉంటావు. ఒక్క ఆలోచనతో మీ జీవితాన్ని మార్చుకోండి.